కంపెనీ ఒకటి ఉంది. మరొకటి ఆర్ఎంఎల్సి మల్టీ ట్రేడ్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మరొకటి ఉంది. ఈ రెండు కంపెనీలు కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో సక్సెస్ సాధించిన కంపెనీలు. ఇవి అయితే సూరత్ సిటీ గుజరాత్ లో ఉందన్నమాట. అయితే మన కంపెనీ ఫస్ట్ టైము ఈరోజు ఈ కామర్స్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా మనకు అందిస్తున్నారు. మనకి ఎండిపి అంటే మేరా డైలీ పే అనే ఒక వెబ్సైట్ ద్వారా ఈరోజు మనకి బిజినెస్ ఆపర్చునిటీని అందిస్తున్నారన్నమాట. అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. ప్రతి కంపెనీ కూడా కొత్త ప్రోడక్ట్లని మార్కెటింగ్ లోకి తీసుకొచ్చి మనం పరిచయం చేస్తాం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా. కానీ ఇక్కడ ఇండియాలో నెంబర్ 1 బ్రాండెడ్ ప్రొడక్ట్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు. అంటే మార్కెట్ లో ఏవైతే ప్రొడక్ట్ ఉన్నాయో, అంటే బ్రాండెడ్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకెళ్లే ప్రతి ప్రొడక్ట్ మార్కెటింగ్ లో బయట మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ అన్నమాట. అలాగే ఆరెంజ్ కంపెనీకి ఉన్నవి ఇవి 3 లేయర్ 304 ఫుడ్ గ్రేడ్ సంబంధించిన స్టైన్లెస్ స్టీల్ అన్నమాట. ఇవేంటంటే ప్రతి ఇంట్లోని వంటగదిలో వాడే అల్యూమినియం, తర్వాత పల్సటి స్టీల్ వస్తువులు, నాన్ స్టిక్ వస్తువులు ఏవైతే వంట పాత్రలు ఉన్నాయో వీటి వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్యానికి గురవుతున్నాం అన్నమాట. ఆరోగ్యాన్ని వండుకోవాల్సింది పోయి అనారోగ్యాన్ని వండుకుంటున్నాం. అందుకని ఈరోజు వంట పాత్రలు ప్రతి ఇంట్లోని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 304 ఫుడ్ గ్రేడ్లో మాత్రమే స్టైన్లెస్ స్టీల్ 304 ఫుడ్ గ్రేడ్లో మాత్రమే వాడాలనేది ఎన్నో కంపెనీలు తెలియజేస్తున్నారు. అలాగే కిచెన్ వేర్కి సంబంధించి దాదాపు 2000 రకాలు కిచెన్ వేర్ ప్రోడక్ట్ ఉన్నాయి. అలాగే ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయి అన్నమాట. టెఫ్లాన్ కావచ్చు, బ్రీజ్ కావచ్చు, సెల్లో కావచ్చు, ఎఫెక్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ మనకి ఎఫ్ఎంసీజీ కూడా ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా వాడే కాల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. మన కంపెనీ www.meradailypay.com అనే వెబ్సైట్ ద్వారా మనకి బిజినెస్ ఆపర్చునిటీని మనకు అందిస్తుంది. అలాగే కంపెనీ ఇక్కడ ఎన్నో రకాల ప్యాకేజీలను పెట్టిందనమాట. ఎన్నో రకాలు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కే మనకి అందిస్తుంది. ఎందుకంటే మార్కెటింగ్లో ఉన్నటువంటి ఏదైతే షోరూమ్లు ఉన్నాయో ఆ షోరూమ్లకి సప్లై చేసే ప్రోడక్ట్ కాబట్టి ఈరోజు నెంబర్ 1 ప్రోడక్ట్ మనం రీజనబుల్ రేటుకే మనం తీసుకుంటున్నాం. ఈరోజు ఎవరైనా సరే సక్సెస్ సాధించాలని అనుకున్నట్లయితే చూడండి, ఇండియాలో బెస్ట్ అండ్ ఫాస్ట్ సక్సెస్ లైఫ్ సెటిల్ అయ్యే ప్రాజెక్ట్ అన్నమాట ఇది. అంటే స్పీడ్గా మనం సక్సెస్ అవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. అలాగే ఎన్నో లేడీస్కి సంబంధించినవి కూడా ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, లేడీస్ జీన్స్ కావచ్చు, నైటీస్ కావచ్చు, పంజాబీ డ్రెస్సెస్, తర్వాత పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్, నైటీస్, తర్వాత బ్లౌజ్ పీసెస్, తర్వాత పార్టీ వేర్ డ్రెస్సులు, ఇలాగ ఎన్నో పిట్టి కోట్స్ అనగా, తర్వాత టర్కీ టవల్స్ అనగా ఎన్నెన్నో ప్యాకేజీలు ఉన్నాయి మన దగ్గర. అలాగే పిండాడే మిల్లు కావచ్చు, ఇంట్లో వాడుకుంటాం అనమాట పిండాడేది. అలాగే ఆయిల్ మిషన్ అనమాట. ఇంట్లో మన వంట నూనె ఏదైతే ఉందో అది కల్తీ లేకుండా తీసుకోవడానికి ఆయిల్ మిషన్ అనమాట. ఇక్కడ చూడండి 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఐ రెస్పాన్స్ స్మార్ట్ కార్డ్ అంటున్నారు. ఈరోజు బ్యాంకులతో టైఅప్ అయ్యి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఈరోజు మన కంపెనీ మనం 24,000 పే చేసినట్లయితే 48 నెలలు, నెలకు 1,000 రూపాయల చొప్పున 48,000 వాడుకొని మనకి ఎన్నో కార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇండియాలో బ్రాండెడ్ టాప్ 5 బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ బైక్స్ అవి కూడా అతి త్వరలో మనకు అందిస్తుంది. ఈరోజు మన షోరూమ్కి వెళ్ళి తీసుకున్న అదే ప్రైస్ ఉంటుంది, మన దగ్గర తీసుకున్న అదే ప్రైస్ అన్నమాట. ఈరోజు అలాంటి గొప్ప కంపెనీ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన ఎండిపి మేరా డైలీ పే మన బిజినెస్ గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. చూడండి మిత్రులారా, మనం ఇప్పటి వరకు ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల పద్ధతి చూసి ఉండవచ్చు, లేదా కొన్ని కంపెనీలలో చేసి ఉండవచ్చు. కానీ సక్సెస్ అనేది పూర్తి స్థాయిలో చూడలేని వారు 100కు 95 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు 100కు 100% సక్సెస్ అవడానికి అనుకూలమైన కంపెనీ మన ఎండిపి, అంటే మేరా డైలీ పే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అన్నమాట. ఇది మన ముందుకు వచ్చింది ప్రజెంట్. దీని గురించి ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని విషయాలు మనం
తెలుసుకుందాం. చూడండి, మొదటి పాయింట్ ఏంటంటే మన కంపెనీ 18 సంవత్సరాలుగా ఇండియాతో పాటు ఇతర దేశాలకు కూడా బ్రాండెడ్ ప్రోడక్ట్తో ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తూ సక్సెస్ సాధించిన కంపెనీ అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మన కంపెనీ ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్లతో ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ మనది అని ఈ పాయింట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఇండియాలో మొట్టమొదటిసారిగా దాదాపు 20 బ్రాండెడ్ ప్రోడక్ట్ కంపెనీలతో ఈ-కామర్స్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయినా సరే కొత్త ప్రోడక్ట్ని మార్కెటింగ్కి పరిచయం చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. మార్కెటింగ్ మొత్తం చలామణిలో ఉన్నటువంటి బ్రాండెడ్ ప్రోడక్ట్నే మనం ఈరోజు ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే మనకి అందుబాటులో స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకు బిజినెస్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీతో దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్ వద్దకు వచ్చి మీకు నచ్చిన అన్ని రకాల కంపెనీల ప్రోడక్టు సెలక్షన్ చేసుకుని తీసుకునే అవకాశం కలదు అని చెప్తున్నారు. అంటే ఈరోజు మనకి బిజినెస్ నచ్చింది అనుకోండి, మనం ఈరోజు కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్టు ఇంటికి బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్టు నచ్చలేదనుకోండి, ఆ వ్యక్తి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడు. కానీ ఇక్కడ మీకు బిజినెస్, మన ఎండిపి బిజినెస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీతో మీకు దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చి మీకు నచ్చిన అన్ని రకాల కంపెనీల తాలూకా ప్రోడక్ట్ ఉంటుంది, మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకుని తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకి 3వ పాయింట్ ద్వారా తెలుస్తుంది అనమాట. అలాగే 4వ పాయింట్ ఏంటంటే మన బంధువులు స్నేహితుల వద్ద మన వాల్యూ అంటే రిలేషన్షిప్ అనేది పెరుగుతుందని అంటున్నారు. నిజమే కదా. ఎందుకంటే ఈరోజు మన ఇంత గొప్ప బిజినెస్ ఆపర్చునిటీని మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కావచ్చు, మన బంధువులకి రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసినట్లయితే, వారికి బిజినెస్లోకి మనం తీసుకొచ్చినట్లయితే వారికి నచ్చిన ప్రోడక్ట్ని మనం ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫేస్ వాల్యూ పోయే అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే మన వాల్యూ రిలేషన్షిప్ అనేది ఉన్న వాళ్ళందరి దగ్గర పెరుగుతుందన్నమాట. అలాగే ప్రోడక్ట్ బుకింగ్ కూడా ఉన్నదంటున్నారు. అతి తక్కువ ప్రోడక్టు బుకింగ్తో వ్యాపార అవకాశాన్ని కల్పిస్తూ మిగతా అమౌంట్ పే చేసి మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు అని అంటున్నారు. అంటే చూడండి, ఈరోజు మన బిజినెస్ ఆపర్చునిటీ కనుక నచ్చినట్లయితే ప్యాకేజీకి సరిపడా డబ్బులు కనుక మన దగ్గర లేనట్లయితే ఈరోజు కొంత మొత్తంలో పే చేసి బిజినెస్ అవకాశాన్ని అందుకొని మనకు నచ్చిన ప్యాకేజ్ తీసుకొని నచ్చిన ప్యాకేజీ సెలెక్షన్ చేసుకుని మిగతా పేమెంట్ పే చేసినట్లయితే మనకి ఆ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఈరోజు ప్రోడక్ట్ బుకింగ్ అనేది కంపెనీ ఇస్తుంది. దానివల్ల ఈరోజు ప్రతి లీటర్ కూడా నిలబడటానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మన కంపెనీలో 6వ పాయింట్ ఏంటంటే మన కంపెనీలో 365 రోజులు డైలీ పేమెంట్, డైలీ క్యాపింగ్, పెద్ద మొత్తంలో కమిషన్ అందిస్తూ ప్రతి లీడర్ని నిలబెట్టే దిశగా పనిచేస్తున్న కంపెనీ అని చెప్పేసి అంటున్నారనమాట. 365 రోజులు పేమెంట్ ఉంటుంది. అంటే ఈరోజు మనకి జరిగిన వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే మన అకౌంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎటువంటి టీడీఎస్లో కట్ చేయకుండా, ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ వేయకుండా పూర్తి అమౌంట్ మన కంపెనీ చెల్లిస్తుంది అన్నమాట. ఎందుకంటే మన పేరు మీదే కంపెనీ టీడీఎస్లు కానీ ఏదైనా మన పేరు మీదే పే చేస్తుంటుంది. ఇక్కడ కేవైసీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫామ్ 16A కూడా అందిస్తుంది అనమాట. చూడండి, ఎటువంటి రూపాయి కూడా మన దగ్గర నుండి తీసుకోకుండా పూర్తి అమౌంట్ మనకు ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి లీడరు నిలబడి వర్క్ చేసుకుని సక్సెస్ సాధించడానికి అవకాశం ఉన్న కంపెనీ అనమాట. అలాగే 7వ పాయింట్ చూడండి, మన కంపెనీలో పీవీ బీవీలతో పని లేదు. ఉదాహరణకు 12,000 ప్యాకేజీ ఉన్నదనుకోండి, ఆ ప్యాకేజీకి మనకు నచ్చిన ప్రోడక్టు స్టాక్ పాయింట్ వద్ద సెలెక్షన్ చేసి తీసుకోవచ్చు. చూడండి ఎంత గొప్పగా ఉందో ఇది. చాలా కంపెనీలు ఏమవుతుందంటే బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని బిజినెస్లోకి తీసుకురావడానికే మన అతి కష్టం మీద ఉంటాం. అదంతా బాగానే ఉంది. రెండోది ప్రొడక్ట్ విషయానికి వస్తులోకి వాళ్ళ బడ్జెట్కి ఈ ప్రోడక్ట్ బుకింగ్కి సంబంధం ఉండదన్నమాట. ఎందుకంటే పీవీలు మ్యాచ్ అవ్వాలంటే బడ్జెట్ పెరిగిపోద్ది. బడ్జెట్ పెరగకుండా వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవాలంటే అమౌంట్ సరిపోదన్నమాట, పీవీలు సరిపోవు. దానివల్ల ఏమవుద్దంటే అక్కడ కస్టమర్ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అలా లేదు.
ఉదాహరణకు 12,000 రూపాయల ప్యాకేజీ మీకు నచ్చినట్లే మనకు నచ్చింది అనుకోండి, మనం ఆ 12,000 రూపాయలకి సంబంధించిన ప్రోడక్ట్ ఏ కంపెనీలో అయితే ఏ ప్రోడక్ట్ అయితే ఉందో అన్ని కంపెనీల తాలూకా ప్రోడక్ట్లో మనకు నచ్చింది 12,000 రూపాయలకి సెలెక్షన్ చేసుకోవచ్చు. అందుకే ఇందాక చెప్పారు కదా, మీ ఫ్యామిలీతో దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చి మీరు సెలెక్షన్ చేసుకుని తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది చూడండి ఎంత గొప్పగా ఉందో. అలాగే మనం ఇచ్చే ప్రతి రూపాయికి 100% వాల్యూ కలిగిన ప్రోడక్ట్ ఇస్తుంది. కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ 8వ పాయింట్ చెప్తున్నారు. నిజమే కదా, ఎందుకంటే మనం ప్రతి ప్రోడక్ట్ కూడా మనం తీసుకునే ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి. ఇది ఈ రోజుని మార్కెట్లో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మన కళ్ళ ముందే ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ కూడా దాని మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఇచ్చే డబ్బుకి మనకి ఆ డబ్బుకి సరిపడా వాల్యూ గల ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నాం. నిజంగా చాలా చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ బిజినెస్లో అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ బిజినెస్ మనం మంచిగా చేసుకోవచ్చు. అలాగే ఇంత మంచి అవకాశాలు ఉన్న కంపెనీ మరొకటి లేదు అంటున్నారు. మరి ఈరోజు మార్కెటింగ్లో ఈరోజు ఎన్నో కంపెనీలు మనం చూసి ఉండవచ్చు, లేకపోతే కొన్ని కంపెనీలు చేసి ఉండవచ్చు. కానీ ఇలాంటి గొప్ప అవకాశాలు ఉన్న కంపెనీ మరొకటి లేదు అని చెప్తున్నారు. మనం 10వ పాయింట్, మనం ఆర్థికంగా త్వరగా సక్సెస్ అవ్వాలంటే 100% మన ఎండిపి మేరా డైలీ పే మాత్రమే మార్గం అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఎవరైతే ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా మన రిలేషన్ పెంచుకుంటూ అందరితోని హ్యాపీగా ఉంటూ డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ ఇది గొప్ప సువర్ణ అవకాశం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీని మీకు అందిస్తుంది మన ఎండిపి. మీకు ఎవరికైతే ఈ బిజినెస్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి. నా పేరు తాడి భీమారెడ్డి. నేను విశాఖపట్నంలో ఉంటాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఎక్కడన్నా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్ నెంబర్ 9959786677. నమస్కారం అండి, అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా 1 crore సంపాదించవచ్చు. నేను చెప్పేది మాత్రం ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీ సాలరీ 30K per month. 1 crore సంపాదించడానికి 28 years పడుతుంది. ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ని 20K మెంబర్స్కి అమ్మితే 1 crore ఈజీగా వస్తుంది. మన ఇండియాలో 140 crore పీపుల్స్ ఉన్నారు. నువ్వు ఒక 20,000 మందికి అమ్మకపోతే మైండ్తో ఆలోచించు. అన్నీ ఒకసారి